156 4వ వచనములో ఇక దావీదు కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఒకప్పుడు లోక బాటలోనే జీవించాను, లోకంలోనే బ్రతికాను, లోక స్నేహము లోక సహవాసములో నేను బ్రతికి ఉన్నాను. అయితే ఇప్పుడు నేను దేవుని వాక్యాన్ని నేను కీర్తనగా కీర్తించదను. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సింది ఏంటంటే, లోక సహవాసము అనేకులు, లోకములో స్నేహితులు చాలా మంది ఉంటారు, కానీ వారందరూ నిన్ను పరలోక రాజ్యానికి నిన్ను నడిపించరు, ఆయన రాజ్యానికి నిన్ను సిద్ధపరచరు. అయితే లేఖనాలు ఏం సెలవిస్తూ ఉన్నాయంటే, నా వాక్యాన్ని అనుసరించి నా వాక్యాన్ని కీర్తనగా మీరు పాడుతూ స్తుతించుడి, అప్పుడు నిన్ను పరలోక రాజ్యానికి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నువ్వు పరలోక రాజ్యానికి నువ్వు ఎప్పుడైతే సిద్ధపడుతూ నువ్వు వస్తూ ఉంటావో, ఈ లోకంలో ఈ సమాజంలో నీకు అనేకులు శత్రులు అవుతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో ఎంతో మంది, సమాజంలో ఎంతో మంది శత్రువులు అయినను సరే, నీవు చూడవలసినది ఎవరి వైపు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. హల్లెలూయా. ఆ ప్రభువు క్రీస్తు వైపు నువ్వు ఎప్పుడైతే నువ్వు చూస్తావో, నీ చుట్టూ ఉన్న ఎంతమంది జనములు వారి నిత్యము నిన్ను పడేయాలని, ప్రభువుకు దూరం చేయాలని, నిన్ను అనేక రకములుగా వాళ్ళు నిన్ను, నీ జీవితాన్ని ఎలాగైనా సరే, నీ సాక్షి జీవితాన్ని నిలబెట్టకుండా చెడగొట్టాలని ఎంతో మంది పన్నాగం పడినను సరే, నీ నోట ఎవరు ఉండాలంటే ప్రభువు వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు కీర్తనకారుడు అదే అంటున్నాడు, నీ దేవుని బట్టి నేను ఆయన వాక్యముని కీర్తించదను. హల్లెలూయా. ఆయన కీర్తించేవారు ఎన్నటికీ కదిలించబడరు. ఈ దావీదు ప్రభువునే కీర్తించాడు, ప్రభువునే స్తుతించాడు. ఆయన చుట్టూ ఎంతో మంది, కొంతమంది రాజ్యాల వారు కూడా శత్రువులు లేచారు, కొంతమంది రాజులు శత్రువులు లేచారు. తను ఉన్నటువంటి తన ఫ్యామిలీలోనే, తన కుటుంబంలోనే, తను ఉన్న రాజు గృహంలోనే సొంత కడుపును పుట్టిన కొడుకులు కూడా తనకు శత్రువులుగా మార్చబడిన సరే అతను కదిలించబడలేదు. చప్పట్లు కొట్టాలి. ఎందుకు కదిలించబడలేదంటే, తనకు వాక్యము తెలుసు, తను వాక్యాన్ని పట్టుకున్నాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు, కాబట్టి ఆ వ్యక్తి కదిలించబడడం లేదు. చాలా మంది ఈ రోజున వాక్యము తెలియని వాళ్ళు ఏం చేస్తారు తెలుసు, కదిలించబడుతూ వస్తుంది, దేవుడికి దూరం అవుతూ వస్తుంది. ప్రార్థనకు వస్తారు కొన్ని సంవత్సరాలు, మరి దేవుడు నా జీవితంలో ఏం బాగు చేశాడు, ఏం మేలు చేశాడు అంటారు. అసలు వాక్యము నీకు తెలుసా? వాక్యము నీకు తెలిస్తే నీవు దేవుణ్ణి అలా మాట్లాడవు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి దూరం అవ్వవు. నేను రక్షణ పొందిన తర్వాత ఇంచుమించు 3.5 సంవత్సరం దేవుడికి దూరం అయ్యాను. ఎందుకు దూరం అయ్యానండి? ఎందుకు దూరం అయ్యానంటే, నాకు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, దేవుడు అంటే ఏంటో తెలియదు. 3.5 సంవత్సరం నేను దేవుడికి దూరం అయిన తర్వాత నేను ఏమన్నా మేలు పొందానా? ఏమన్నా నా జీవితంలో సంతోషం ఉన్నదా? సంతోషం లేదు. నా పరిస్థితి ఎలా ఉందంటే, దేశ దిమ్మరి అంటారు చూసావా బైబుల్లో, కయ్యోను, అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇంటి దగ్గర 10 రోజులు ఉంటే 20 రోజులు నీ వేరే చోట ఉండేవాడిని, ఎక్కడో ఉండేవాడిని, ఏ గ్రామంలోనూ ఉండేవాడిని. ప్రైజ్ ది లార్డ్. అలా సంచరిస్తూ ఉన్నాను, కానీ నా జీవితంలో ఏది కూడా ముందుకు రాలేదు, ఏది కూడా కలిసి రాలేదు. కారణము దేవుని వాక్యము తెలియక, దేవుని గురించి తెలియక నేను వెళ్ళాను, కానీ శ్రమల పాలయ్యాను. కానీ నాకు సంతోషం నా జీవితంలో లేదు. నా స్నేహితులు నన్ను చూసి ఏలన చేస్తున్నారు, నా బంధువులు చూసి నన్ను చీకొడుతూ ఉన్నారు. నా చుట్టూ ఉన్న అనేకలు, నాకు తెలిసిన వాళ్ళంతా కూడా నన్ను చూసి వారు నేను చెడిపోతూ ఉంటే వారు నవ్వుతూ వస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. వారు నన్ను చూసి నవ్వుతూ వస్తున్నారు. ఎందుకు అంటే, సమాజం ఎలాంటిదంటే, నువ్వు చక్కగా బతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏడుస్తారు, నీవు బాగుపడట్లేదంటే వాళ్ళు నవ్వుతూ వస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరి వైపు చూడడం లేదు, ఏ సమాజం వైపు చూడడం లేదు, ఏ మనుషుల వైపు చూడడం లేదు. కన్న కడుపున పుట్టిన కొడుకులు కూడా తన్ని దూషిస్తున్నా గాని, తన కడుపున పుట్టిన కొడుకు కత్తి దూసి తన్ని చంపాలని పన్నాగం పడినాను సరే, ఈ దావీదు
ప్రభుని కీర్తిస్తున్నాడు. దేవునికి స్తోత్రం.